హైవేస్ కరాచీ బేకరీ ఓ రకంగా ఈ పేరు చూసినప్పుడు నాకు కూడా గతంలో ముస్లింలది, అది కూడా పాకిస్తాన్ నుంచి కూడా సెట్ అయిన ముస్లింలది అని చెప్పేసి అనిపించాను. నేను ఎప్పుడైతే మన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అక్కడ కరాచీ బేకరీ మీద దాడి చేశారో ఈ బజరంగ దళం నిజంగా పెద్ద నమస్కారం. అయ్యా బజరంగ దళ కార్యకర్తలు, లవర్స్ డే రోజు మీరు చేసే హడావుడి ఏదైతే ఉందో అది కానీ, ఇప్పుడు మీరు చేస్తున్న హడావుడి ఏదైతే ఉందో కరాచీ బేకర్స్ ఇది కానీ, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ముందైతే శోభా అని చెప్పేసి ఎవరైనా ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటూ ఉన్న టెంట్ కనపడితే చాలు ఆడకి హిజ్రాలు కొంతమంది వెళ్ళి దారుణంగా హింసించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ముందు అటువంటి దాడులు ఆపండి. పోలీసులు కబురు పెడితే దీన్ని కూడా మాకు ఫోన్ చేస్తారేంటండి, ఎంతగా ఇచ్చి పంపించండి అని అంటున్నారు. నిజమైన హిజ్రాలు ఉన్నారే పాపం, వాళ్ళు ఎంతో డబ్బులు తీసుకొని ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారంట. బట్ కొంతమంది మగవాళ్ళు హిజ్రాలుగా వేషం వేసుకొని వచ్చేవాళ్ళు, లేదు వాంటెడ్ ఆపరేషన్ చేసుకుని ఈ మధ్య మారారని చెప్పి సికింద్రాబాద్లో కూడా మన పోలీసులు చెప్పున్నారు. ఇలా ఉన్నటువంటి కొంతమంది మాత్రం ఈ వేలకు వేల డబ్బులు ఇస్తే తప్ప వెళ్తలేదంట. ముందు వాళ్ళ పని పట్టండి, ప్రశాంతంగా హిందువులు వాళ్ళ పండుగలు వాళ్ళు చేసుకునేలాగా, హిందువులు శుభకార్యం చేసుకునేలాగా చూడండి. ఇక ఇప్పుడు కాంచన్ రామ్నాని అని చెప్పేసి ఒక హిందూ అండి, కాంచన్ రామ్నాని, కరమ్చంద్ అని కొంతమంది అంటున్నారు. 1947 దేశ విభజన జరిగింది. ఓకే, ఇప్పుడు ఏదైతే కరాచీ ఉందో అది పాకిస్తాన్లో ప్రాంతం, సింధు ప్రావిన్స్ రాజధాని. సింధ్ అన్నప్పుడు సింధీ భాష ఉందా, మన భారతదేశం గుర్తించిన భాష ఉండే అధికారిక భాష, అందులో అది కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ సింధు ప్రాంతం నుంచి చాలామంది మన దేశంలో వలసలు వచ్చారు 1947 విభజన అప్పుడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో వాస్తవానికి ఎక్కువగా ఉండేది మన హిందువులు. బట్ విభజన సమయంలో ఏమైంది, ముస్లింలు వచ్చేసి దాడులు చేయడం, హిందువులు చంపడం ఇలా చేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలను ప్రశాంతంగా ఇక్కడే ఉన్నారు, ఈ రోజు సంతోషంగా దర్జాగా బతుకుతూ ఉన్నారు. బట్ పాకిస్తాన్ ఉన్నటువంటి హిందువులు ఆ రోజు పొట్ట చేతి పట్టుకొని భారతదేశం తరలి రావాల్సి వచ్చింది. అలా కొన్ని లక్షల మందిని చంపేశారు. అలా ఆ రోజు సింధు ప్రాంతం నుంచి వలస వచ్చినటువంటి ఈ కరమ్చంద్ కాంచన్ రామ్నాని ఎవరైతే ఉన్నారో కుటుంబం హైదరాబాద్కి వచ్చింది. దెన్ చిన్న చిన్నగా ఏదో ఒక వ్యాపారం పనులు చేసుకుని బతుకుతూ ఉన్నారు. బిస్కెట్లు, దిల్కుష్లు, పఫ్లు ఇలా చేస్తున్న మూమెంట్లోనే 1953లో ఈ కాంచన్ రామ్నాని అలియాస్ కరమ్చంద్ బేకరీ పెడదాం అనుకున్నారు హైదరాబాద్లో 1953లో. అప్పుడు ఏ పేరు పెడదాం అనుకున్నప్పుడు కరాచీ, ఆయన జన్మస్థలం కదా, అది పుట్టినూరు కదా, సో పుట్టినూరు పేరు పెడదాం అనుకున్నారు. ఈ కరాచీ ఏంటి, అతిపెద్ద ఓడరేవు ప్రాంతం, సింధు ప్రావిన్స్ రాజధాని, అఖండ భారతదేశంలో ఈ కరాచీ వచ్చేసి ఒకప్పుడు చాలా కీలకమైనటువంటి ప్రాంతం. మన భారతదేశంలో పార్టేగా కరాచీ, అదొక ప్రాంతం పేరేగా, తను పుట్టిన నెల కదా అని చెప్పేసి నా పేరు పెట్టుకున్నాడు. బై గాడ్స్ గ్రేస్ బాగా సక్సెస్ అయింది, దశ దిశలా కూడా వ్యాపించింది అది. మొన్న మధ్య పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా కరాచీ బేకరీ మీద దాడి చేశారు. ఇప్పుడు పహల్గామ్ ఘటన తర్వాత, ఆపరేషన్ సింధు ఇష్యూ తర్వాత మరలా ఈ కరాచీ పేరును మార్చాలని ఆ బేకరీ మీద దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం వల్ల ఏంటి, పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం అని, ఈ కరాచీ పేరు వచ్చేసి పాకిస్తాన్ అని ఇలా హడావుడి చేస్తూ పోతా ఉన్నారు. రియాలిటీ ఏంటి, అది ఒక సింధు ప్రాంతం నుంచి ఒక హిందూ ఫ్యామిలీది, హిందూ కుటుంబం. అండ్ కరాచీ అనేది ఒకప్పుడు అఖండ భారతదేశంలో ఒక ఏరియా, కరాచీ అనేది ఒక ప్రాంతం. అది ఎలా పాకిస్తాన్ది, అది ఎలా ముస్లింలది, మన దేశంలో ముస్లింలు లేరా? కొంచెం కూడా ఆలోచించరా? ఎందుకు అరక మీరు దాడులు చేస్తారు? ఇది మూర్ఖుల కోసం కాదు నేను చెప్తుంది, దేశభక్తుల కోసం చెప్తా ఉన్నా. ఈరోజు ఎవరైతే వెళ్ళి దాడులు చేశారో ఆ దాడులు చేసిన వల్ల దేశభక్తులు కనుక ఉన్నట్టయితే ఇప్పుడు ఇది ఆలోచించాలి. ఏది, భగత్ సింగ్ పాకిస్తానాడా భారతీయుడా? మన భారతీయుడా అంటాం కదా, ఎందుకంటే సింగ్ కాబట్టి. అదే ముస్లిం పేరు పెట్టుకుంటే మనోడు కదరై, ఎంత దారుణం అండి. ఆయన పుట్టింది ఇప్పుడు పంజాబ్ ప్రాంతం ఉందా, పాకిస్తాన్లో పంజాబ్, అందులో అక్కడ పుట్టాడు. ఆయన మరణించింది ఎక్కడో తెలుసా, లాహోర్ సెంట్రల్ జైల్లో ఉరి తీశారు. పుట్టిన ప్రాంతం ఈరోజు పాకిస్తాన్లో ఉంది, ఆయన్ని ఉరి తీసినటువంటి ప్రాంతం ఈరోజు పాకిస్తాన్లో ఉంది. కానీ మన భగత్ సింగ్ అనగానే మన భారతదేశం విప్లవీరుడు అంటూ ఉంటాం. మరి ఇదేంటి ఆలోచించరా? తర్వాత లాల్ కృష్ణ అద్వానీ, బీజేపీకి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన సింధు ప్రాంతం పాకిస్తాన్ నుంచి వచ్చినాడు భారతదేశానికి 1947లో. ఇలా చెప్పుకుంటూ పోతే 1947కి ముందు ఉన్నటువంటి వాళ్ళు 1947 తర్వాత భారతదేశానికి వచ్చినారు. 1947కి ముందు ఇప్పుడున్న పాకిస్తాన్ ఉన్నటువంటి వాళ్ళు 1947 తర్వాత ఇప్పుడున్న భారతదేశానికి వచ్చున్నారు, భారతీయులుగా బతుకుతూ ఉన్నారు. సో దయచేసి ఆలోచించండి. కరాచీ అనగానే అదేదో పాకిస్తాన్ పేరు, ఇక్కడ కరాచీ బేకరీ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ముస్లింలు,
అండ్ వాళ్ళు పాకిస్తాన్ ముస్లింలు. తప్పండి. మన సోఫియా ఖురేషి కల్నల్ ఆపరేషన్ సింధూర్ మొత్తం చెప్పింది ఆమె కదా, ముస్లిం కాదా? సో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు కానీ, హిందువులు కానీ, సిక్కులు కానీ, జైనులు కానీ, బౌద్ధులు కానీ, క్రైస్తవులు ఎవరైనా సరే భారతీయులు. ఇక వాళ్ళు ఏదైతే ఒక పేరు పెట్టుకుంటూ ఉన్నారో ఆ పేరుకు ఒక అర్థం ఎతకండి. ఆ అర్థం నిజంగా తప్పుగా ఉంటే మారుద్దాం. కరాచీ అనేది ఒకప్పుడు అఖండ భారతదేశంలో ఒక ప్రాంతం. కరాచీ అనేది ఇప్పటికీ సింధు ప్రావిన్స్లో ఉన్నటువంటి ఒక కీలకమైన ఓడరేవు. అండ్ ఏదో ఒక రోజు సింధు ప్రావిన్స్ విడిపోయి ఒక దేశంగా మారిద్ది. త్వరలో పాకిస్తాన్ ముక్కలవటం ఖాయం. అటువంటిది ఆ కరాచీని బూతుగా చూపిస్తూ, ఆ కరాచీని ఏదో దెయ్యంగా చూపిస్తూ, ఆ బేకరీ మీద దాడులు అంటే ఎంత దారుణం అసలు. ఆ కరాచీ బేకరీ నిర్వాహకులు వచ్చేసి హిందువులు, సింధు ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు. ఇంకా దాని మీద దాడులు ఏంటండి? మూర్ఖత్వం కాకపోతే.